మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కావ్యప్రియ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. మేడం, ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉండొచ్చు. అంటే 2 years బ్యాక్ సిద్ధి మూసేవాళ్ళని పంజాబీ సింగర్ని చంపేశారనమాట కాల్చి. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు అరౌండ్ 60 ఉంటారు అనుకుంటా. ఇద్దరు 60sలో ఉన్నారు, మదర్ అండ్ ఫాదర్. చిన్న బేబీ, వాళ్ళకి బేబీ కన్నారనమాట. మొన్న రివీల్ చేశారు 3 months తర్వాత, బేబీ వచ్చిన తర్వాత. ఓకే. అంటే 60sలో ప్రెగ్నెన్సీ పాసిబుల్? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. మేబీ తను మళ్ళీ మేబీ ఇట్స్ హర్ పర్సనల్ థాట్ టు బికమ్ మదర్ అగైన్. సో వీ హ్యావ్ టు పంప్ లాట్స్ ఆఫ్ హార్మోన్ ఇంజెక్షన్స్. ఆల్సో ఎగ్ కూడా ఉండదు మనకి ఇండియన్స్లో అయితే. మనకి 47 yearsకి ఎగ్స్ అన్నీ అయిపోతాయి. తర్వాత ఎగ్ రిలీజ్ అన్నది ఇంపాసిబుల్ 47 తర్వాత. మేబీ కొందరికి 50-52 అవుతుందేమో. ఇంకా ఆ ఏజ్ తర్వాత అయితే ఇంపాసిబుల్. ఇన్ ద ఏజ్ ఆఫ్ 60 అయితే హైలీ ఇంపాసిబుల్. మేబీ ఏదన్నా ఏఆర్టీ, ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్ ఏమన్నా అడాప్ట్ చేసుకున్నారేమో. మేబీ ఒక డోనార్ ఎంబ్రియోనో, లేకపోతే మేబీ ఒక డోనార్ ఎగ్, హస్బెండ్ స్పర్మ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈవెన్ ఇన్ఫర్టిలిటీ మేము ఐవీఎఫ్ పేషెంట్స్లో కూడా చూస్తాం కదా, నా గుడ్డు ఉన్నా లేకపోయినా మా ఆయన వీర్యకణం ఉంటే చాలమ్మా అంటే ఆ వంశోద్ధారకుడే అన్నట్టుగా అలా అన్నమాట. సో అక్కడ హస్బెండ్ 60 అయినా కూడా హస్బెండ్లో వీర్యకణాలు 70-80 వరకు కూడా ఉంటాయి. ఆడవాళ్ళలో ఏంటంటే ఎగ్స్ అన్నవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. మేబీ ఆయన వంశము ముందుకెళ్ళాలి అని ఆయన వీర్యకణము ఇంకొకరిది అండం తీసుకొని మేబీ బేబీ చేసి పెట్టుంటారు. మేబీ తను 60 years అయినా యుట్రస్ అయితే ఉంది కదా, హార్మోన్స్, సపోర్టింగ్ హార్మోన్స్ మనకు కావాలి. అండ్ ఆ ఎంబ్రియోని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. సో ఇన్ దట్ వే పార్షియల్లీ ద బేబీ బిలాంగ్స్ టు దట్ వంశం. ఓకే. అట్లా. సో అంటే ఆ బేబీ కూడా ఎగ్జాక్ట్లీ సిద్ధు మూసే వాళ్ళలాగే పోలికలతోనే ఉంది. ఫాదర్ ఉన్నాడు కదా, ఫాదర్ వీర్యకణం ఉంది కదా. సో అవన్నీ ఇంప్లాంట్ చేసే ముందు కూడా జెనెటిక్ మెటీరియల్ అన్నీ టెస్ట్ చేసి చూసుకుంటారు. కాకపోతే ఒకటి 60 yearsలో అయితే మీకు బాబు కావాలి అదంతా ఓకే, బట్ వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్హుడ్ యూ గిఫ్ట్ టు దట్ చైల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది లీగల్లీ ఓకేనా? అగ్రీ చేస్తుందా? లీగల్లీ at the age of 60? యాక్చువల్లీ నాట్, బట్ మేబీ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఏమో మేబీ, అందుకని మేబీ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్, బట్ యాక్చువల్లీ నాట్. 60 yearsకి నోబడీ విల్ ఎంకరేజ్, బికాస్ వాళ్ళు ఏ రకంగా వాళ్ళు పేరెంట్హుడ్ని సాటిస్ఫై చేయగలరు. మేబీ దే హ్యావ్ సమ్ సపోర్టింగ్ పీపుల్. మేబీ ఆ సింగర్కి ఇంకా బ్రదర్స్ ఉండుండొచ్చు, మేబీ వీళ్ళ తర్వాత మేబీ నెక్స్ట్ వాళ్ళు చూసుకుంటారు అన్న ధైర్యం ఉంటుండొచ్చు. మరి సంథింగ్ సబ్మిట్ చేసి ఉంటారు. ఇన్ దట్ వే. అండ్ ఇంకొక ఆర్టికల్ చదివాను, చాలా మంది లైక్ చేసి షేర్ చేసిన ఆర్టికల్ ఇది. 300 million years ముందు అంటే ఒక XY క్రోమోజోము సెక్స్ని ఎలా నిర్ధారణ చేయడానికి ఇంపార్టెంట్, 300 million years ముందు Y క్రోమోజోమ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో అది ఇప్పుడు లేదు. ఇంకా రానున్న 100 ఏళ్లలో Y క్రోమోజోమ్ అనేది క్రమేపీ క్షీణించిపోయి ఓన్లీ XXే మిగులుతుంది. అంటే మెన్ ఆన్ ఎర్త్ అనేది ఒక వింత విచిత్రంలా అయిపోతుంది, మెన్ ఉండరు భూమి మీద అన్న ఒక ఆర్టికల్ చదివాను. ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్? ఎక్కడ చూసారు? ఒక ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, నో సోర్స్ ఆఫ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ లేదు. అండ్ ఆల్సో అది, కెన్ యూ టెల్ మీ ద పేజ్ నేమ్? టెల్ మీ. ఇన్స్టెంట్ అందులో పెట్టేదేమో ఇలాంటి విషయాలు. అండ్ దెర్ ఈస్ నో రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఆల్ దిస్ షిట్ ఐ థింక్ ఎవరు కూడా నమ్మకూడదు ఇట్లాంటివి. ఇఫ్ మీకు నిజంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీద అంత ఇంక్విజిటివ్నెస్ ఉంది, ఆర్ మేబీ యూ వాంట్ టు హ్యావ్ సంథింగ్ అంటే మాత్రం ఎవరైనా చదివేప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలి ఎప్పుడైనా. ఇలాంటి మెడికల్ థింగ్స్ కనుక్కోవాలంటే మనకి పబ్మెడ్, కొన్ని ఆసియోజీ, కొన్ని ఇట్లాంటివి స్టాండర్డ్ సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్కి వెళ్ళి మాత్రమే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చూడాలి. కానీ Instagram and you say, because see, everyone wants to catch your eye, and more shares, more downloads, whatever. ఎక్కువ షేర్స్ ఇంట్రెస్టింగ్ నేను ఒక ఇంట్రెస్టింగ్ నాకు తోచింది నేను పెట్టుకుంటా. ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు XY అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ రేర్. నేను అంటాను ఫ్యూచర్ లో ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి ఫీమేల్. సేమ్ స్టేట్మెంటే నేను ఇంకొకటి పెడతాను, అది కూడా షేర్ అయిపోతుంది. ఇన్స్టెంట్
చేస్తాను. సో ఇలాంటివన్నీ ఎప్పుడు నమ్మకూడదు. దేర్ ఆర్ ఫ్యూ స్టాండర్డ్ సైట్స్. మీరు ఆ సైట్స్ మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంటాయి. ఇట్లాంటివి ఫాలో అవ్వాలనుకుంటే గో టు దోస్ స్టాండర్డ్ సైట్స్ అండ్ దెన్ ఫాలో. అండ్ మనకి WHO ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ మనకి ఎన్నో రీసెర్చెస్ చేసి, ఎన్నో ఎవిడెన్స్ పెట్టి, ఓకే అట్లా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి, ఇన్ఫర్మేషన్ తీసి, స్టాటిస్టిక్స్ చూసి, కొన్ని పైలట్ స్టడీస్ అట్లాంటివి ఉంటాయి మనకి. అలాంటివన్నీ చేసి ఫైనల్లీ దే విల్ కమ్ టు వన్ కంక్లూజన్ అండ్ దెన్ ఓన్లీ దే పబ్లిష్. ఇట్లాంటివి అనెథికల్‌గా చేస్తే మాత్రము దే మైట్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నెవర్ ఎవర్ రిలై సచ్ ఇన్ఫర్మేషన్స్. Okay. నెవర్. అండ్ అదే చెప్తాను నేను ఆడియన్స్ అందరికి. అవునా? Yeah. Done. ఓకే. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఆథెంటికేటెడ్ సైట్స్ ఉంటాయి. ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసినా వన్స్ అక్కడికెళ్ళి రీచెక్ చేసుకోండి. అక్కడ అవైలబుల్ ఉందంటే అది వాస్తవం. అసలు దాని రిలేటెడ్ అసలు ఏది ట్రేసెసే కనిపించలేదని ఇట్స్ ఫేక్. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome.